కొంతమంది దైద్రు కొట్టేదోలు అక్క తిడుతున్నా బీటక్క అని మీరు అంటారేమో. అలాంటి వాళ్ళని తిట్టినా తప్పులేదమ్మా. వాళ్ళకి సిగ్గు శరాలో రాదు, అర్థమవుతుందా? దున్నపోతు మీద వర్షం కురిసినట్టే దులిపేసుకుంటారు అలాగా, తెలుసా? మన గొడవలన్నీ వాళ్ళకే కావాలి. అదేటమ్మా అలా సన్నబడిపోయే పెట్టి రోజు రోజుకి పేషెంట్ లాగా అయిపోతున్నా పెట్టి. మరి అయిపోమెట్టి మేము బెంగెట్టేసుకుని మేము ఇలాగ అయిపోతున్నావు. నువ్వు పట్టుకొచ్చి కుంభాలు మాకు ఎట్టేస్తున్నావు కదా. మరి నీకు మా మీద ఎంత ప్రేమ కారిపోద్దాం మీకు. ఇంకొకద్దు వచ్చి అంటది కదా, అదేటమ్మా అంతలో అయిపోతున్నావు రోజు రోజుకి, నీ పని నువ్వే చేసుకోలేవు. చేసుకోకపోతే నువ్వు చేద్ది కానీ మీ ఆయన మీ పిల్లలు అందరూ వచ్చి మా కొంపలో పని చేస్తారు కదా. మరి మీరు ఏ ఏడుపు ఏడాలనుకుంటున్నారో ఆ ఏడుపే ఏడండి, అర్థమైందా? మా పర్సనల్ పార్ట్ల గురించి లేకపోతే మా ఒళ్ళుల గురించి మా ఇంట్లో గొడవల గురించి మీకెందుకు అంటున్నాను. చిన్నదే బలిసి కొట్టుకుంటున్నారా? అరుగుతాయిరా మీకు. అక్కే కదా ఇలాంటి వాగులన్నీ వాగుతారు. పెళ్ళిళ్ళు అవ్వకపోయినా మా ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వకపోయినా మీకే కావాలి, పిల్లలు పుట్టకపోయినా మీకే కావాలి, పేరు అయిపోయినా మీకే కావాలి. కనీసం మేము సరైన గుడ్డ కట్టుకుని ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీకే కావాలి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? బొక్కలోకి వెళ్తున్నాం, మీకు ఎందుకు? ఇంకొకసారి ఎవరైనా సరే చెప్తున్నాను, మీ బాగున్నారా అంటే బాగున్నారా, అక్కడ వరకు ఆగిపోండి. అక్కడలేని కావాల్సింది దూరకండి అని అనాలనిపిస్తుంది. కానీ ఇరుగు పొరుగోళ్ళు అంతే ఏం బాగుంటుంది చెప్పండి. నేను అన్నం తల ఊపుకుంటా పోతాను అంతే. నిజం.